ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే గుండు చేయించుకున్నాను. ఫ్రెండ్స్, నేను వచ్చి తిరుమల వెళ్ళాము రీసెంట్గా. శివరాత్రికి మేము తిరుమల ప్లాన్ చేసుకున్నాము. అక్కడైతే అంటే రష్ తక్కువ ఉంటుంది. తిరుమలలో మీకు తెలిసిందే కదండి, ఎప్పుడు రష్ అనేది అయితే కంటిన్యూగా ఉంటుంది. శివరాత్రి కాబట్టి అందరూ శివుడి కోసం, శివయ్య దర్శనం కోసం వెళ్తూ ఉంటారు అనేసి మేము తిరుమల అయితే ప్లాన్ చేసుకున్నాం. అది కూడా సడన్గా అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, మేము మా పెళ్ళైనాక కంటిన్యూగా 4-5 ఇయర్స్ అయితే తిరుమల వెళ్ళాము. నెక్స్ట్ లాక్డౌన్ రావడం వల్ల ఈ 4 ఇయర్స్గా మేమైతే తిరుమల వెళ్ళలేదండి. అందువల్ల ఈసారి తిరుమల పెట్టుకున్నాము. అది కూడా అనుకోకుండా అనుకున్నాము. ప్లస్ ఇప్పుడు అంతా మనకి ఆన్లైన్ వచ్చేసింది. ఫస్ట్ పాయింట్, ఆన్లైన్లో టికెట్స్ చూసుకుంటే రూమ్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ చూసుకుంటే ఏమీ లేవండి. ప్రెసెంట్ అయితే రూమ్స్ వచ్చి 2 months బిఫోర్ కానీ బుక్ చేసుకోవాలంట. ఇప్పుడు సడన్గా అంటే మనకి వెళ్ళిన తర్వాత లేదా అర్లీ మార్నింగ్ వెళ్తే మనకు కొన్ని రూమ్స్ అయితే దొరుకుతాయి. 50 రూపీస్ 100 రూపీస్ రూమ్స్ అయితే దొరుకుతాయి. ఇంకేదైనా పెద్ద పెద్ద హోటల్స్లో మనం స్టే చేయాలి అనుకుంటే మాత్రం 2 months బిఫోర్ కానీ బుకింగ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మేము ఎలా మా జర్నీ స్టార్ట్ చేసాము అనేది ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయ్యింది లేదా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ వీడియోలో మేము ఉండేది నెల్లూరు అండి. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళేసరికి నైట్ మేము ఇక్కడ 9కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి 1 అయింది. తిరుపతి నుంచి అలిపిరి వరకు ఆటోలో వెళ్ళామండి. అక్కడ వచ్చేసి అలిపిరిలో భూదేవి కాంప్లెక్స్లో మనకి దర్శనం టికెట్లు ఇస్తున్నారు. బిఫోర్ లాక్డౌన్ అయితే మనకి నడిచి వెళ్ళే వాళ్ళకి మెట్ల మార్గంలో టికెట్స్ ఇచ్చేవాళ్ళు. అది మనకి ఈజీగా ఉండేది. ఇప్పుడు మాత్రం రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి, మీ అందరికీ కూడా. ఫ్రెండ్స్, మేము అక్కడ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ ఇస్తున్నారు అని ఆటో అతను చెప్పారు. మమ్మల్ని అక్కడ డ్రాప్ చేశారనమాట. ఎక్కడైతే టికెట్స్ ఇస్తున్నారో అక్కడ మమ్మల్ని డ్రాప్ చేశారు. అప్పటికే అంటే 1:30 టైము. టోకెన్స్ మాత్రం ఉదయాన్నే 4 గంటలకు ఇస్తారంట. ఇంకా మనకి ఇక్కడ 3 hours టైం ఉంది. అప్పటికే ఎంతమంది క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు అంటే అంతమంది వెయిట్ చేస్తున్నారండి. ఎలాగంటే మినిమం ఒక 5-6 క్యూస్, చాలా పెద్ద క్యూస్, చాలా మంది అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు. మేము కూడా వాళ్ళతో పాటు ఇంకా వెయిట్ చేశాము. 4 గంటలకి ఖచ్చితంగా 4 గంటలకి టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేస్తే కూడా ఎన్ని క్యూస్ ఇచ్చారంటే అన్ని క్యూస్ ఇచ్చారండి. మనం ఆ టికెట్స్ తీసుకోవడానికి కాంప్లెక్స్కి వెళ్ళి చాలా క్యూ అయితే ఉంది. మా చేతికి టికెట్ వచ్చేసరికి 5:30 అయిపోయిందండి. అంటే 1.5 hour వరకు మేము క్యూ మొత్తం తిరుగుతున్నా. అంటే అన్ని రౌండ్స్ పెట్టారు అనమాట క్యూ. ఇలా మనం అక్కడికి వెళ్ళేదానికి దర్శనం టికెట్స్ తీసుకోవడానికి. నెక్స్ట్ మాకు 5:30కి వచ్చింది. మేము అక్కడ నుంచి నడుచుకుంటూ ఆలిపిరి స్టెప్స్ దగ్గరికి వెళ్ళి అక్కడే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది కాబట్టి మేము వెళ్ళి అక్కడ లగేజ్ పెట్టుకొని స్వామి వారికి టెంకాయ కొట్టుకొని ఫస్ట్ మెట్టు దగ్గర అందరూ టెంకాయ ఖచ్చితంగా కొట్టుకుంటారండి. అందరూ అక్కడ టెంకాయ కొట్టుకొని నడకనే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి కంటిన్యూ మా అబ్బాయి, నేను, మా వారు ముగ్గురం అయితే వెళ్ళాము. మా అబ్బాయి ఇప్పుడు 8 years. మేము వాడిని ఎత్తుకోలేము, దించాలి అంటే కంటిన్యూగా ఎత్తుకోలేమండి. వాడితే కంటిన్యూ నడిపించాము. చాలా వరకు ఆల్మోస్ట్ దర్శనం వెళ్ళేదాకా నడిచాడు మా అబ్బాయి అయితే. చాలా గ్రేట్ అనిపించింది. నడుచుకుంటూ మేము ఉదయం 11:30, 12 అయిపోయిందండి. మేము కరెక్ట్గా మెట్లు ఎక్కేసరికి, మేము కొండపైకి చేరేసరికి 11:30 or 12 అవుతుంది. ఆ తర్వాత మేము ఎక్కడ కళ్యాణ కట్ట వెళ్ళి పైన లగేజ్ కౌంటర్ ఉందండి. మనకి కింద ఇచ్చిన లగేజ్ అంతా ఫ్రీ అనమాట. పైన లగేజ్ తీసుకోవడమే. అక్కడ కూడా చాలా టైం అనేది పట్టేసింది. 1/2 hour దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది లగేజ్ తీసుకునేసరికి. అందుకని మాకు 12-12:30 దాకా టైం అయిపోయింది. అక్కడ నుంచి వెళ్ళి కళ్యాణ కట్ట ఎక్కడ అనేసి ఎత్తుక్కుంటూ వెళ్తే మెయిన్ కళ్యాణ కట్ట అని చెప్పారండి. దర్శనం వెళ్ళే దారికి దగ్గరగానే మెయిన్ కళ్యాణ కట్ట ఉంది. అక్కడ వెళ్ళేసి అక్కడ మేము వెళ్ళి గుండులు చేయించుకొని అక్కడే బాత్రూమ్స్ ఉన్నాయి. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయేసి మనకు అక్కడి నుంచి బయటకు రాగానే అదే స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకు అక్కడ లగేజ్ కౌంటర్స్ ఉన్నాయి మనకి. అక్కడ మేము లగేజ్ అనేది పెట్టేసుకున్నాము. లగేజ్ పెట్టేసి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళామండి. ఇక్కడ మనము తీసుకున్న దర్శనం టోకెన్స్ పైన మనకి దర్శనం టైమింగ్స్ ఇచ్చారు. మాకైతే 4 గంటల దర్శనం టికెట్స్ అయితే దొరికాయి. తర్వాత 6 AM, 7, 8, 9 ఇలా మనకి దర్శనం దానిపైన టైమింగ్స్ని బట్టి అక్కడ పంపిస్తున్నారు. మేము వెళ్ళేసరికి అక్కడ చాలా మంది జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వీళ్ళందరూ స్వామివారి దర్శనంకి వచ్చి కూడా వెళ్ళట్లేదు అంటే వాళ్ళకి ఇంకా టైం ఉంది, సో అక్కడ పంపించట్లేదండి. 4 గంటల దర్శనం వాళ్ళని 6 గంటల దర్శనం వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. సో మా 4 గంటల దర్శనం కాబట్టి మమ్మల్ని అయితే అలో చేశారు. మేము అక్కడి నుంచి వెళ్ళి అన్ని దొడ్లనే అంటారు కదండి ఆల్మోస్ట్ అక్కడ అందరూ. అన్ని రూమ్స్ దాటుకుంటూ వెళ్ళి మాకు శ్రీవారి దర్శనం అయ్యేసరికి మాకు కరెక్ట్గా 6 అయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. స్వామి ఇంత కష్టపడి నడిచి వెళ్ళి మెట్లెక్కి వెళ్ళి అంతసేపు వెయిట్ చేసేది 1 సెకండ్ ఆయన దర్శనం కోసమేనండి. ఆ ఒక్క దర్శనంతో మన పెయిన్స్ ఇదంతా ఎట్టపోతాయో తెలియదు. ఆయన చూడంగానే ఆ పెయిన్స్ అంతా పోతుంది. నెక్స్ట్ వచ్చి స్వామివారి దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. అక్కడ నుంచి బయటకు వచ్చి మేము ప్రసాదం కౌంటర్ దగ్గర లడ్డూస్ అవి తీసుకొని నెక్స్ట్ వచ్చి మేము 4-5 years వెళ్ళాం కాబట్టి చాలా కన్ఫ్యూజ్గా అనిపించింది. అక్కడి నుంచి వచ్చి అసలు మా లగేజెస్ ఎక్కడున్నాయి అని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాము. అంటే ఎక్కడ పెట్టాము ఏంటి అనేసి. తర్వాత అందరిని ఒక్కొక్కరిని అడుగుతూ వెళ్ళి మళ్ళీ మెయిన్ కళ్యాణ కట్ట ఎక్కడండి అని అడిగితే అదంతా మనం స్వామివారి చుట్టూరు ఉంటుంది, మాడవీధులు ఉంటాయి కదండి. అక్కడ మెయిన్ మాడవీధులకి అటు లెఫ్ట్ సైడ్గా ఉందన్నమాట మెయిన్ కళ్యాణ కట్ట. అక్కడికి వెళ్ళేసి మా లగేజ్ అనేది మేము తీసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ బస్ స్టాండ్ వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి నుంచి నెల్లూరు వచ్చేసాం. ఇలా అయితే మా జర్నీ అయింది. ఇంకొక విషయం వచ్చి డైరెక్ట్ బస్సులో వెళ్ళి ఉంటే మనకి ఖచ్చితంగా రూమ్స్ దొరుకుండేవండి.
మనము నడవాలి అనుకున్నాము కాబట్టి. ఇంకొక విషయం, నైట్ టైం అసలు జనాలే ఎవరు, మేము రిటర్న్లో చూసాము, అసలు మెట్ల మార్గంలో జనాలే లేరండి, అసలు మెట్ల పైనగా లేరు. ఇంకొక రీజన్ కూడా వచ్చిందంటే, అసలు మనకి ఇక్కడ టోకెన్స్ 4 గంటలకు ఇస్తున్నారు. 4 గంటలకి ఇచ్చి మన దాకా టికెట్ వచ్చి మనం స్టార్ట్అప్ అయ్యేసరికి 5:30, 6:30 అయిపోతుంది, ఇంకా తెల్లారిపోతుంది కదా. సో అందువల్ల నైట్ అయితే ఎవరికి వెళ్ళేదానికి లేదు. ఒకరు ఇద్దరు వెళ్ళాలంటే మాత్రం ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అందరూ కొంచెం ఆలోచిస్తున్నారు నైట్ వద్దు అన్నట్లు. మేము ఎప్పుడు నైట్ నడవడానికి ఇష్టపడతాం, ఎందుకంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది, ఉదయం ఎండగా అనిపిస్తుంది కదా. అందువల్ల ఇలా అయితే మా తిరుపతి జర్నీ జరిగింది. డైరెక్ట్ బస్సులో వెళ్ళే వాళ్ళకి కింద బస్ స్టాండ్ దగ్గర ఇస్తున్నారండి దర్శనం టోకెన్స్, విష్ణు నివాసంలో ఇస్తున్నారు. అలాగే కింద ఇస్తున్నారండి, కాంప్లెక్స్లో ఇస్తున్నారు టోకెన్స్, దర్శనం టికెట్స్. ఇది ఇలా అయితే మా తిరుపతి జర్నీ అయితే జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది సడన్ గా. అంతేనండి, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్ళాలి మనం అనేది ఊరికనే కాదు. ఇందుకే ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు మాత్రమే వెళ్ళగలం మనం. అది గోవింద గోవింద. అబ్బా